హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే మనం ఈ వీక్ వీడియో అయితే ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం, ఓకేనా? సో ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రదర్ మేము ఇల్లు కడుతున్నాము, మా వైపు సిమెంట్ ఎక్కువగా రామ్కో వాడుతున్నారు, అది కూడా పీపీసీ సిమెంట్. అంటే మా వైపు విజయనగరం కొత్త వలస దగ్గర ఐరన్ సింహాద్రి, టీఎంటీ మాయా టీఎంటీ, మా వైపు వైజాగ్ స్టీల్ దొరకడం లేదు, సిమెంట్ కూడా ఓపీసీ దొరకడం లేదు, కేవలం పీపీసీ, అందులో యాష్ అనేది 30% ఉంటుంది, పర్వాలేదా? నాకు రిప్లై ఇవ్వనని అంటున్నారు. సో విజయనగరం అంటే వైజాగ్ స్టీల్ దొరుకుద్దన్న, సో మీకు కానీ వైజాగ్ స్టీల్ యూస్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే అన్నీ బాగానే ఉంటాయి, అలానే కాదు, బట్ వైజాగ్ అనేది కొంచెం బెటర్ అనమాట, అంతేనే. ఇంకా సిమెంట్ విషయానికి వస్తే ఓపీసీ పీపీసీ అనేది, ఓపీసీ మీరు కాంక్రీట్ పరంగా యూస్ చేసుకోవచ్చు, పీపీసీ బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ అన్నిటికీ యూస్ చేయొచ్చు అన్న. మీరు ఓపీసీ వాడినా పీపీసీ వాడినా ఇండివిజువల్ హౌస్ అనేది బాగా క్యూరింగ్ చేయండి, సరిపోతుంది, ఓకేనా? సో అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు, కొంచెం క్యూరింగ్ ఎక్కువగా చేస్తే చాలు. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. వై కెమెరా రొటేటింగ్ టూ మచ్, నాట్ గుడ్ ఫర్ వాచింగ్, లేసింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్ బట్ కెమెరా నాట్ గుడ్ అని అంటున్నారు. అంటే ఈ ప్లాస్టింగ్ వీడియోస్ అయితే ఈ వీక్ నేను అప్లోడ్ చేశాను కదండి, సో అందులో కెమెరా ఎందుకు అంత రొటేట్ చేస్తున్నారు, చెప్పే ఇన్ఫర్మేషన్ బాగుంది బట్ కానీ ఆ ఫుటేజ్ అనేది రొటేటింగ్ ఎక్కువగా ఉంది అంటున్నారు. ఈ ప్రాబ్లం ఇప్పటి నుంచే కాదండి, నేను వీడియో మొదలు పెట్టినప్పటి నుంచి చెప్తున్నారన్న. బట్ కాకపోతే నేను అలా రొటేట్ చేయడానికి కారణం ఏంటంటే వీడియో లెంత్ అనేది అన్న. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, డిస్ప్లేలో ఇక్కడ వేస్తాను దానికి సంబంధించింది. దగ్గర ప్లాస్టింగ్ ఫుల్ లెంత్ వీడియో, అంటే నేను ఏదేదైతే రికార్డ్ చేశానో ఆ రికార్డింగ్ అంతా కలిపి ఫుల్ లెంత్ వీడియో అనేది 2 hours వచ్చింది. దగ్గర 70 GB అనమాట. ఆ 70 GB నేను యూట్యూబ్లో పెట్టాలంటే చాలా కష్టం. సో ఇప్పుడున్న టైంకి అది సెట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే 1x స్పీడ్లో వీడియో అనేది పెట్టి దానికి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోకి నేను చాలా కష్టపడ్డాను. బట్ కాకపోతే ఇంకా నేనంటే రొటేటింగ్ తగ్గించాలంటే వీడియో స్లో మోషన్లో తీసుకెళ్లాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఎక్కువగా. ఇప్పుడే నా వీడియోస్ లెంత్ ఎక్కువ చెప్తున్నామని అంటున్నారనమాట. సో మీరు సపోర్ట్ చేస్తారన్నా, మేము సపోర్ట్ చేస్తాం, నీకు ఏం ప్రాబ్లం లేదు, లెంత్ అయినా పర్లేదన్న, కెమెరా రొటేట్ చేయకుండా మీరు చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము సపోర్ట్ చేస్తామని భరోసా నాకు ఇవ్వండి, డెఫినెట్గా నేను అలానే అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో టైం లెంత్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఫుటేజ్ నేను చూపించాలి. కొన్ని వీడియోస్ నేను ఏంటంటే ఒకటి చూపించలేదు అనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే, అన్న ఇది వెంటనే ఈ పని తర్వాత ఈ పనికి వచ్చేసారు ఏంటన్నా, మరి మధ్యలో ఏం జరిగిందని అడుగుతారనమాట. సో నేను మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తయిన వరకు డైలీ మేము ఏమేమి వర్క్ చేసాం ఏంటని ప్రతిదీ ఫుటేజ్ అనమాట అది. సో అందుకే అందులో ఏది కూడా నేను కట్ చేయలేదు, మొత్తం అన్నీ ఈక్వల్గా చేశాను అనమాట, ఓకేనా? సో అందువల్లే మీకు స్పీడ్ రావచ్చు, ఓకేనా? సో ఎవరు ఏమనుకోవద్దు, ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. పీసీసీ అంటే ఏమిటన్నా చెప్పగలరు అని అంటున్నారు. మనకి అంటే పీసీసీ అనేది ఏంటంటే మనం ఫ్లోర్ మెట్లింగ్ వేస్తాము, అలానే పిల్త్ బీమ్ గట్ట వేసేటప్పుడు కింద, అలానే పుట్టింగ్ కాంక్రీట్ వేసేటప్పుడు కింద పీసీసీ అనేది వేస్తామన్న. ఆర్సీసీ అనేది ఏంటంటే ఐరన్ మిక్సింగ్ కాంక్రీట్ అనమాట. అది ఎక్కువగా మనం 20 mm యూస్ చేస్తాము. ఈ పీసీసీ అనే దానికి వితౌట్ ఐరన్, అంటే మనం ఏ ఐరన్ కూడా యూస్ చేయమన్నమాట, ఓన్లీ 40 mm మెటల్తో వేసేదాన్నే పీసీసీ అంటారు, ఓకేనా? సో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, నేను వీలైతే ఈ పీసీసీకి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న మేము 3 slabs వేసాము, 3 slabsకి వాటర్ ప్రూఫింగ్ చేయించాలా చెప్పని అడుగుతున్నారు. అంటే వాటర్ ప్రూఫ్ కెమికల్ స్లాబ్ వాటర్ ప్రూఫ్ చేయిస్తాం కదా స్లాబ్కి, అది 3కి చేయాలంటే 3కి అవసరం లేదన్న. టాప్లో టెర్రస్ ఏదైతే దానికి చేయిస్తే చాలు. బట్ 3 ఫ్లోర్కి కూడా టాయిలెట్స్ వస్తాయి కదా, ఎక్కడెక్కడ టాయిలెట్స్ అయితే వచ్చాయో, లేదంటే వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా, కిచెన్ వాష్ ఏరియా కావచ్చు, వాషింగ్ మిషన్ పెట్టే ఏరియా, ఇలా ఉంటాయి కదా. సో ఈ టాయిలెట్స్కి వాటికి వాటర్ ప్రూఫింగ్ చేయించాలి. టాప్ టెర్రస్ ఏదైతే ఉందో టెర్రస్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవచ్చు, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. స్లాబ్ వేసిన తర్వాత వాటర్ పడితే లీక్ వస్తుంది, ఏం చేయాలి బ్రో అని అడుగుతున్నారు. ఇది అంటే మీరు స్లాబ్ వేసినప్పుడే కొంచెం జాగ్రత్తగా వర్క్ చేయించాలన్నా. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ లీక్ వస్తున్న దగ్గర ఏంటంటే చిన్న క్రాక్స్ ఏమైనా కనిపించినట్లయితే ఆ క్రాక్స్ మనం పేపర్ మిషన్తో కొంచెం పెద్దవిగా చేసి అందులో వాటర్ ప్రూఫ్ కెమికల్ అనేది అప్లై చేసి నీట్గా మనం ఫ్లోరింగ్ చేయించుకోవడమే, దానికి ఇంకో ఆప్షన్ లేదు, వాటర్ ప్రూఫింగ్ కెమికల్ అప్లై చేయాలి, ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న సాయిల్ టెస్ట్ ఎక్కడ చేస్తారో అని అడుగుతున్నారు. అంటే మనం హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు సాయిల్ టెస్ట్ చేయించడం మంచిదని చెప్పాను అనమాట. సో దానికి అన్న అడుగుతున్నారు. ఇది ఏరియా వైజ్గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు చేస్తారన్న, అంటే ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వీలైతే దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా మనం ఈ సాయిల్ టెస్ట్ అనేది ఎక్కడెక్కడ చేయించవచ్చు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా?
సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఒక అడుగుకి మీరు ఎంత తీసుకుంటారు ఓన్లీ లేబర్ కాంట్రాక్ట్కి అని అడుగుతున్నారు. ఒక అడుగుకి మేము తీసుకునేది సైట్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది, సైట్ ఎస్ఎఫ్టీ బట్టి కూడా ఉంటుందండి. అంటే స్ట్రక్చర్ చూస్తే కానీ నేను రేట్ చెప్పను అనమాట. అందరికీ ఇదే రేట్ పడుతుందని చెప్పలేము, ఓకేనా. ఎస్ఎఫ్టీ తక్కువ ఎక్కువ అనే దాన్ని బట్టి ఉంటుంది, మాకు డిస్టెన్స్ ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ విధంగా చెప్పాలి. వీలైతే లేబర్ కాంట్రాక్ట్కి సంబంధించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాను, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ఫాల్ సీలింగ్ చేశారు, రూమ్లో కూడా సీలింగ్ ప్లాస్టింగ్ చేయించాలా? మా మేస్త్రి గారు స్లాబ్ పైన ఫ్లోరింగ్ చేస్తామండి, ఫాల్ సీలింగ్ చేస్తారు కదా, సీలింగ్ ప్లాస్టింగ్ అవసరం లేదు అంటున్నారు అని ఒక అన్న కామెంట్ పెట్టారు. అలానే ఇంకొక అన్న కూడాను థ్యాంక్ యూ బ్రో. ఇంకొక డౌట్ ఏమిటంటే ఇంటి లోపల సీలింగ్ చేయించాలి అనుకుంటున్నాము, అందుకోసం మేస్త్రి గారు సీలింగ్ చేస్తే మేము లోపల సీలింగ్ స్లాబ్ ఏదైతే ఉందో దానికి ప్లాస్టింగ్ చెయ్యము అని అంటున్నారు. ప్లాస్టింగ్ చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తాయా? చేస్తే ఏం జరుగుతోంది? దీని వలన లాభమా లేక నష్టమా? ప్లీజ్ చెప్పగలరు అని అడుగుతున్నారు అనమాట. సో చెయ్యము అనడానికైతే లేదన్న, అది మీరు స్టార్టింగ్లోనే మాట్లాడుకోవాలి. ఇండివిజువల్ హౌస్ అవనివ్వండి, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్ ఏదైనా సరే ప్లాస్టింగ్ మాత్రం కంపల్సరీ చేయించాలన్న. సీలింగ్ ప్లాస్టింగ్ చేయించడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఫాల్ సీలింగ్ చేయిస్తాం కదా, మన పైన ఇంకో ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాం, ఏ వాటర్ లీకేజ్ సమస్యలు ఏమీ ఉండవు అనుకుంటున్నాం, కానీ కంపల్సరీగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. సో కన్ఫర్మ్గా స్లాబ్ వేసిన తర్వాత సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత గంట్లు వేసి నీట్గా సీలింగ్ చేయించడం అయితే చాలా మంచిది, ఓకేనా. దానికి సంబంధించి అసలు ఎందుకు చేయించాలి, అది చేయించడం వల్ల లాభమా నష్టం అనేది నేను ఇంకో ఫుల్ వీడియో అయితే చేస్తాను, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతున్నప్పుడు పిల్లర్స్ కట్ చేస్తారు కదా, దానివల్ల పిల్లర్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది కదన్నా. ఒకటి, పిల్లర్ కట్ చేయించుకోకుండా ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేయించుకోవాలి? 2, లేదు అంటే పిల్లర్ కట్ చేస్తే కనుక ఎన్ని ఇంచులు కట్ చేయించుకోవాలి? 3, పిల్లర్ కట్ చేయడం వలన పిల్లర్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుందా లేదా? 4, ప్లాస్టింగ్ ఇన్సైడ్ ఎంత థిక్నెస్ ఉండాలి, అవుట్ సైడ్ ఎంత థిక్నెస్ ఉండాలి? డీటెయిల్గా చెప్పన్నా ప్లీజ్ అంటున్నారు. దీనికి ఒక ఎవ్రీ వీక్ కాదన్నా ఒక ఫుల్ వీడియోనే చేయొచ్చు మీరు అడిగిన డౌట్స్కి. ఎందుకంటే స్టార్టింగ్ మీరు అడిగిన పాయింట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ వర్క్స్కి సంబంధించి దాని గురించి నేను ఒక కంప్లీట్ వీడియో అయినా చేస్తున్నాను, అందులో మీకు ఆ డౌట్స్ అన్నీ కవర్ అయిపోతాయి, ఓకేనా. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి రిప్లై ఇస్తున్నాను. ఎలక్ట్రికల్ వర్క్ చేయిస్తున్నప్పుడు అంటే జరుగుతున్నప్పుడు మనం పిల్లర్ కంపల్సరీగా కట్ చేయించాల్సిన పనే లేదన్నా. ఎందుకంటే ఏ రూమ్కి ఆ రూమ్ నీట్గా మనం డ్రాప్స్ దించుకున్నట్లంటే అంటే మనం పైప్స్ దించుకున్నట్లయితే ఆ రూమ్ టు రూమే షిఫ్ట్ అయిపోతాయి అవి, అంతకుమించి పిల్లర్స్ కట్ చేయక్కర్లేదు. ఇన్ కేస్ ఒకవేళ పిల్లర్ ఎక్కడైనా కట్ చేయాల్సి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో లాక్కోవచ్చు అది, అంతేగాని పిల్లర్స్ మాత్రం కట్ చేయకూడదు. దానివల్ల స్ట్రెంత్ తగ్గుతుందా ఎంత తగ్గుతుందా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అది స్టేర్స్ని బట్టి అక్కడ పిల్లర్ సైజుని బట్టి ఐరన్ బట్టి ఉంటుందన్నమాట, ఓకేనా. నా వరకు పిల్లర్స్ అనేవి కటింగ్ పెట్టకుండా డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టింగ్ థిక్నెస్ అనేది చూసుకున్నట్లయితే అది కూడా బ్రిక్ వర్క్కి సంబంధించి ఉంటుందని. అంటే ఇప్పుడు కొంతమంది 6 ఇంచుల బ్రిక్ వర్క్ చేస్తున్నారు. 6 ఇంచుల బ్రిక్ వర్క్ మీరు కట్టినట్లయితే మాత్రం అవుట్ సైడ్ కంపల్సరీగా డబుల్ కోటింగ్ ఇంచున్నర ప్లాస్టింగ్ అయితే ఉండాలి. లేదన్నా మేము జనరల్గా రెగ్యులర్ బ్రిక్కే యూస్ చేస్తున్నామంటే అవుట్ సైడ్ 1 ఇంచ్, ఇన్సైడ్ 1 ఇంచ్ లోపల అంటే 30 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా అన్నమాట. ఏదైనా సరే 1 ఇంచ్ అయితే కంపల్సరీ ప్లాస్టింగ్ థిక్నెస్ అనేది ఉండాలి, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. పిల్లర్ స్టార్టర్ కంపల్సరీగా అన్న అడుగుతున్నారు. అంటే పిల్లర్స్ మనం మార్కింగ్ చేసిన తర్వాత స్టార్టర్స్ వేస్తాము, ఆ స్టార్టర్స్ అనేవి కంపల్సరీ వేయాలన్న అడుగుతున్నారు. కంపల్సరీ వేయాలన్న. స్టార్టర్ మార్కింగ్ చేసినప్పుడే రూమ్ టు రూమ్ మూలమట్టం చెక్ చేసుకొని మనం స్టార్టర్స్ వేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, వాటర్ లీకేజ్కి బెస్ట్ కెమికల్ సజెస్ట్ చేయండి, చెమ్మ రాకుండా స్లాబ్ అండ్ వాల్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి అంటే చెమ్మ రాకుండా అంటే మార్కెట్లో చాలా కెమికల్స్ ఉన్నాయన్న. అల్ట్రాటెక్లోనే కెమికల్స్ ఉన్నాయి కొన్ని, అలానే మరికొన్ని ఏంటంటే మనం చేయించే ఫ్లోరింగ్లో కొన్ని కెమికల్స్ మిక్సింగ్లో ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ఈ కెమికల్కి సంబంధించి కంప్లీట్ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను, బట్ కానీ నాకు టైం దొరకట్లేదు అనమాట. సో డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో నేను ట్రై చేస్తాను, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ బ్రదర్, ఇప్పుడు 2025లో ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఇది ఇందాక చెప్పాను కదన్నా నేను, మెటీరియల్ కాంట్రాక్టా లేబర్ కాంట్రాక్టా, అక్కడ సైట్ ఏంటి, సైట్ డిస్టెన్స్ ఏంటి,
వాళ్ళ స్ట్రక్చర్ ప్లాన్ ఏంటి అనే దాన్ని బట్టి ఎస్ఎఫ్టీ కాస్ట్ బేస్ అయి ఉంటుంది. ఓకేనా. సో జనరల్గా అయితే నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఏదో ఒకటి మీకు చెప్పి దాన్నే హైలైట్ చేయడం అయితే వృధా. ఎందుకంటే అక్కడ సైట్ పొజిషన్ బట్టే ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది మారిపోద్ది అనమాట. ఓకేనా. సో డెఫినెట్గా దీనికి సంబంధించి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నమస్కారం అన్న, మేము అల్యూమినియం కిటికీలు పెట్టుకోవాలి అనుకుంటున్నాము, మంచిదేనా? మరియు మొదట గ్రనైట్ పెట్టాలనుకుంటున్నాను. వర్షం కురుస్తున్న సమయంలో నీరు లోనికి రాకుండా రాయి ఎలా బిగించాలి చెప్పండి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏంటన్నా కొంచెం దీనిగా చేయాలంటే, ఒకటి మీరు ఓన్లీ బాటంలో వాటర్ రాకుండా ఉంటే చాలు అనుకున్నట్లయితే ట్యాపర్ అంటే మనం లోపల నుంచి బయటికి మూలమట్టం కాకుండా మూలమట్టం కన్నా కొంచెం డౌన్లో ఉన్నట్టు చేసుకోవాలి ఫినిషింగ్ అనేది, అంటే గ్రానైట్ ఫినిషింగ్ అనేది. లేదన్న అలా కాదు పూర్తిగా అంటే మాత్రం ఫస్ట్ గ్రానైట్ 4 ఇంచుల పీస్, అంటే మనం అల్యూమినియం ఏదైతే కిటికీ బిగిద్దాం అనుకుంటున్నామో దాని థిక్నెస్నే ఒక పీస్ అంటించాలి గ్రానైట్. దాని తర్వాత కటింగ్ గ్రూ అనేది ఇచ్చి ఇలా క్రాస్ అనమాట, అంటే విండోకి ఇలా క్రాస్గా బాటంలో క్రాస్గా మనం గ్రానైట్ వర్క్ అనేది చేయించుకుంటే వాటర్ అనేది లోపలికి రాదనమాట. ఓకేనా. ఇటువంటి కామెంట్లన్నిటికీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, మీరు ఇప్పుడు అడిగిన డౌట్స్కి వీటన్నిటికీ కూడా. సో డెఫినెట్గా మన ఛానల్ మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా. నాకు కొంచెం టైం దొరికినా సరే మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఈ వీక్ నేను కొంచెం గాబర్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే నైట్ ఫెయిల్ అయిపోయింది. మేము మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోయి వచ్చేసరికల్లా నైట్ లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు నాకు టైం ఉంది. ఈ 10 నిమిషాలు నేను వీడియో మొత్తం కంప్లీట్ చేయాలి, లేదంటే నైట్ ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో ఈ వీక్ కొంచెం కంగారుగా చెప్పానని ఎవరు ఏమనుకోకండి. నెక్స్ట్ వీక్ వీలైతే కొంచెం నీట్గా లెంత్ ఎక్కువైనా సరే మంచిగా అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. ఓకేనా. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్.